ఫ్రెండ్స్, ఈరోజు అయితే దివ్య వాళ్ళ నాన్న అయితే తీసుకెళ్ళడానికి వచ్చారు. రేపైతే పొద్దున్నే వాళ్ళు పోతారు కాబట్టి నేనైతే ఈరోజు పూరీలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మమ్మీ హాయ్ చెప్పా. ఏమో ముద్ద తీసింది. రేపైతే పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు ఇంటికి అయితే వెళ్తారు. అలా నాన్న అయితే వచ్చిండన్నమాట ఈరోజు. ఇక నాన్న వచ్చిండని స్పెషల్గా అయితే పూరీలు చేస్తాను. పూరీతో పాటు చికెన్ కర్రీ కూడా. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు హాయ్ చెప్పినావా? నువ్వు కూడా లాటుడు కదా, ఆమె చేసిన లడ్డులే నాకు ఎట్లా చేస్తాను చిందరవందరా. లేకపోతే ఆల్మోస్ట్ వచ్చింది పూరీలు చేయడం. అయిపోయినాయి మేడం. ఇది లాస్ట్. ఎన్నిసార్లు చెప్తావు హాయ్ హాయ్ అనుకుంటా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అనస్తలేదు. లైక్ చేయండి అను. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అను. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అను. అంటది అన్నమాట. వీడియోని లైక్ చేసుకోండి అని. మమ్మీ చూడు అంటాను. సైలెంట్గా కాలుస్తున్నారు. మరి ఏం మాట్లాడతలేరు. ఏం మాట్లాడు. అంటుకున్నాయా? కొత్త షేప్ వచ్చింది పూరికి. లేదు, ఎంబడి కాలిస్తే ఇట్లా ఉండకపోదు. మొత్తం అంటుకోపోయినట్టే. ఒకటేసారి ఇట్లా చేసుకుంటా కాలవాలా? అప్పుడు మంచిగా వస్తాయి. ఇది నేను చేసి ఒకదానిపైన ఒకటేసా అంటుకున్నాయి. తింపి మేకకు అయిందా? ఇక తినిపించుడు. ఇక మళ్ళీ కావాలట. రెడీ పూరీలు అయిపోయినాయి కాలవడం. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఇక చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఉంటుంది చేసేది. ఇవి అంటుపోయినాయిగా ఒకటి. ఇక బాగా సేపటి చేసి ఇక చూడండి ఫ్రెండ్స్, కృష్ణవేణి చేసిన పూరీలు మంచిగా చేసిన ఫ్రెండ్స్. అవి మొత్తం నేను పైన వేసినందుకు అవి మొత్తం అంటుకపోయినట్టు అయినాయి. లేట్ చేస్తే అట్లానే ఉంటుంది. మరి కలిస్తే మంచిగా ఉండేటి. ఇవి రెడీ పెట్టుకున్నారా? కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కోసి పెట్టి ఇక రెడీ పెట్టి ఉంచుకున్నా. ఇక చేసేదే ఉన్నది. చికెన్ వస్తే చికెన్ కర్రీ చేసుడు. నాన్న పోయిండా తేవడానికి? మామయ్య వెళ్ళిండు. మీ మామయ్య వెళ్ళిండ్రు. వెళ్ళిండ్రు.
కట్టెల పొయ్యి మీద చేస్తాం కర్రీ. ఆయిల్ ఈ పూరీలు చేసిన ఆయిలే వాడతావా? ఇదే పోస్తా. పోసినావు. సామాన్ తెచ్చుకోలే మరి. మసాలా గింట తాత చెవులు వాటికి కూర్చొని చేయవు, నిలబడి ఎందుకు? పొగస్తుందా? లేదు, నేను ఇది కడిగి తెస్తాను ఫ్రెష్గా మంచిగా. కడగలేదు. కడగకుండానే ఇక్కడ పెట్టిండు. క్యాన్లో నీళ్ళు ఉన్నాయా? ఇప్పుడే వాసన వస్తుంది కూర చేయకుండా. పచ్చి వాసన కాదు, చికెన్ వాసన వస్తుంది నాకు. జోక్ కాదు, రియలే. చికెన్ వేయకముందే చికెన్ వాసన వస్తుంది. మసాలా తీస్తున్నావు? మసాలాలు తీసిన. ఇవా ఏమో దాల్చిన తీసినావా? ఈ గిన్నెలా తీసించిన. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, ఏమో స్టార్ పువ్వు, ఏమో అనస్తా, నాకు తెలియదు ఇది ఏమేమో. అనస్తలేదు. ఇది మసాలా. ఇదేనా మసాలా? ఇక ఇంకేం వేరేది ఏమైనా వేస్తావా? ఇదే. నీళ్ళు పోసినావా? నీళ్ళు పోసిన. ఏం గుడ్డ? గుడ్డ చిన్న చిన్న ఎగ్స్ ఉన్నాయి. చిన్న ఎగ్. కాజాలు. ఈ కార్జాలా? కార్జాలు ఫస్ట్ వేసేదో ఎప్పుడైనా ఉడుకుతాయి కదా? ఉడుకుతాయి. మధ్యలో వేస్తావు? మధ్యలో వేస్తావు. అట్లా ఎందుకు చేస్తాను? కొద్దిగా పైన పైన పోసి కప్పేస్తా.
మసాలా ప్రిపేర్ చేసుకున్నావా? నూరేది ఉన్నది. నూరేది ఉన్నది. నూరుతున్నావు? ఇవి నూరుతాయి. ఇట్లా నూరితేనే టేస్ట్ ఉంటుంది. మిక్సీ పడితే అయిపో. మిక్సీ ఖరాబ్ కాలేదా? మొన్నట్లా ఇట్లనే 2 ఇవి వేసి మసాలా నూరుతా అని అయితే అది లోపల ఉన్నది తిరుగుతుంది. రెక్కలు లెక్క ఉంటాయి. అది ఒకటి ఇరిగిపోయింది. పొగేస్తుంది. వేస్తాను మసాలా. వేస్తాను. చీకటి అయింది నువ్వు చేసే వరకు. చీకటి అయింది. సరే సూపర్ వచ్చిందిగా దగ్గరికి. అవును. కాసేపు ఉంటే ఉడుకుతుంది, దించుకోవచ్చు. కొత్తిమీర వేస్తే దించుకోవచ్చు. కొత్తిమీర వేసేది ఉందా? వేసేదే ఉన్నది. తింటానావా రా రిషి? పక్కకు తినావురా, అన్నం పెడతారట వీళ్ళు. ఏం కదా? పూరీలు పెడతారా ఫస్ట్? పూరీలు, చికెన్ కర్రీ, అన్నం తర్వాత. నువ్వు తినవా? తింటా కాసేపు అయినాక. వీళ్ళు తిన్నాక వడ్డిచ్చి తర్వాత తినేవు. ఇంకే చేసుకోండి.